141.17 కోట్ల రూపాయలు సబ్సిడీ జరిగింది. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందించబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. అదేవిధంగా VBGRMG వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ అనుసంధానం 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ పనుల కోసం 2,783 కోట్ల రూపాయల వ్యయంతో 831 లక్షల మందికి పని దినాలు కల్పించాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ పథకం కింద వ్యవసాయం అనుబంధ పనులకు 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఎన్టీఆర్ జలసిరి 2027-26-27లో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కోసం బోర్లను ఉచితంగా వేయడానికి, మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. నీటి వనరుల శాఖ రైతన్న మీకోసం కార్యక్రమంలో పంచసూత్రాల్లో మొదటిదైన నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అసంపూర్తిగా ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అవసరమైన చోట కాలువల పూడికతీతకు నీటి వనరుల శాఖ చర్యలు తీసుకుంటుంది. సాగు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 2026-27లో 14,276.89 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేల, నీరు, రైతు ఈ మూడింటిని భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా మన మంచి ప్రభుత్వం భావిస్తుంది. ఇక ముందు కూడా ఇదే దీక్షతో కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ 2026-27 బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి మన సభకు వచ్చినటువంటి